వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు ఎన్ఎస్పి కాలంలో పూడికలు దించడం కానీ, చెరువులు కట్టల మరమ్మత్తు కానీ ఏది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పట్టించుకోలే. రైతుల ప్రయోజనాలు గాలికి వదిలేశారు. ఈరోజు ఈ దుస్థితి కారణం అది. ఈరోజు అకాల వర్షాల వలన అంటే చెరువులో నీటి మట్టం పెరిగి ఆ ర్యాట్ హోల్స్ ద్వారా వాటర్ లీకేజీ మొదలయ్యి దానివల్ల అంటే కట్ట కూడా కొంత తెగిపోవడం జరిగింది. వెంటనే గ్రామస్తులు తెలియజేయడం వలన అధికారులు వెంటనే స్పందించి డి గారు ఏ గారు వచ్చి గ్రామస్తుల సహకారంతో ముందు ఈ లీకేజీని అరెస్ట్ చేశారు. ముందు రైతులకి కోసం అంటే ఈ నీళ్లు చెరువుల నీళ్ళన్నీ పోకుండా కాపాడటం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే ఇలాంటి చెరువులకి భవిష్యత్తులో గండ్లు పడకుండా అవసరమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ చెరువులు మరమ్మతులు కూడా టేకప్ చేస్తాము. రైతుల ప్రయోజనాలు కాపాడుతాము. ఈరోజు ఆయకట్టు కింద ఇట్లాంటి చెరువు కింద ఆయకట్టు పెరిగితే మెట్ట పంటలు పండించుకున్నట్టయితే దానివల్ల రైతులకి ఆదాయం ఎక్కువ ఉంటుంది, ప్రయోజనం పెరుగుతుంది. భవిష్యత్తులో ఈ ఎన్ఎస్పి కాలం నుండి వచ్చేటువంటి నీళ్ళని సాగర్ డ్యాంలో ఫుల్గా నీళ్లు ఉన్నప్పుడు చెరువులు కూడా నింపి చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టులు కూడా మెట్ట పంటలు పండించుకోవడానికి వీలుగా వీటన్నింటిని కూడా తీర్చిదిద్దుతాం. అట్లాగే మంత్రి రామారెడ్డి గారు వచ్చారు. అంటే వారు కూడా మన ఎన్ఎస్పి కాలం నుండి నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్లు ఉన్నప్పటికీ చంద్రబాబు గారితో మాట్లాడి మన సింగర్ చెరువు మంచినీళ్ళ కోసం సింగర్ చెరువు నింపడం జరిగింది. అనేక మంచినీళ్ళ చెరువులన్నీ కూడా నింపడం జరుగుతూ ఉంది. మన పల్నాడు జిల్లాలో అలాగే ప్రకాశం జిల్లాలో చెరువులన్నీ నింపడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏదో ఒక చెరువును నింపి మిగిలిన చెరువులన్నీ వదిలేశారు, మంచినీళ్ళ చెరువులు కూడా నింపకుండా. కానీ ఈసారి అట్లా కాదు, అన్ని మంచినీళ్ళ చెరువులు కూడా నింపి అటు ప్రజలకి గేదెలకి అన్నిటికి కూడా నీళ్లు ఉండే విధంగా చెరువులు నింపడం జరిగింది. సో అంటే ఈ గత 5 సంవత్సరాల్లో కనీసం పూడికలు తీయలేదు, ఎన్ఎస్పి కాలంలో పట్టించుకోలేదు. అంటే దానివల్ల రైతులకి ఇబ్బందికరంగా తయారైంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో సిమెంట్ లైనింగ్, చంద్రబాబు గారి పాలనలో సిమెంట్ లైనింగ్ వేసినందువలన వాటర్ లీకేజీలు తగ్గింది. చివరి భూములకు కూడా ఈరోజు నీళ్లు బ్రహ్మాండంగా అందుతున్నాయి దానివల్ల. కాకపోతే ఇప్పుడు సిల్ట్ చేరుతూ ఉంది. ఆ సిల్ట్ అంతా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా రైతు ప్రయోజనాల కోసం ఆ సిల్ట్ తీయటం, మరమ్మతులు, చెరువులు మరమ్మతులు ఇలాంటివన్నీ కూడా పూర్తి చేస్తాం. ఈ రోజున మోగచింతలపాలెం చెరువుకి గండిపడిందని తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి యూత్ కమిటీ వారు, గ్రామ పెద్దలందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే వారి ఆదేశాల మేరకు డిఈ గారు, ఏఈ గారు వచ్చి యుద్ధోపరాధిపతికన ఇప్పుడే మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం, ఆ గండిని పోడ్చడం జరిగింది. తదుపరి ఇప్పుడు బ్రీచ్ అయినటువంటి దీన్ని కూడా వెంటనే ఎమ్మెల్యే గారు ఆదేశించారు. వెంటనే దాన్ని పూర్తి స్థాయిలో ఆ కట్టని అదేవిధంగా తూమును కూడా బాగు చేసి వెంటనే మళ్ళీ ఈ చెరువుకు నష్టం జరగకుండా చూసేదానికి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా దీన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా మరి మరమ్మతులు చేయాలి, ఈ కట్టని ఎట్లా చేయాలనేది మన మంత్రి గారు రాబోతున్నారు, వారికి కూడా వివరిస్తారు. ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తున్నా, చాలా అదృష్టం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చిన వెంటనే శ్రీశైలం నిండింది, నాగార్జున సాగర్ ఇలా పోటెత్తుతూ ఉంది. మరి రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు, అందరికీ నీళ్లు వస్తాయి. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో అన్ని చెరువులు ఇప్పటికే మనం నింపడం జరుగుతూ ఉంది. మనం వస్తే ఇప్పుడు కొండమొట్ల చెరువు చూసాం, పూర్తి స్థాయిలో అది నిండింది. అదేవిధంగా ఈ చెరువుకు నీళ్ళు వస్తున్నాయి. అన్ని చెరువులు కూడా పూర్తి స్థాయిలో నింపుకొని రైతులకి అటు బోర్వెల్స్కి నీటికి కానీ అదేవిధంగా మాగాడికి కానీ మెట్టకు కానీ నీళ్ళు ఇచ్చేటటువంటి మంచి కార్యక్రమాన్ని చేపడుతున్న సందర్భంగా తెలియజేస్తూ వెంటనే స్పందించినటువంటి డిఈ గారికి, ఏఈ గారికి, గ్రామస్తులందరూ కూడా మరి వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ స్పందించినటువంటి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తారు.